అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు వాళ్ళ కుటుంబం దాదాపుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంది. ఆయన 1994 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ తరపున 94, 99, 2004, 2009 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో మినిస్టర్ గా కూడా పనిచేశాడు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. 2014లో 2019లో ఎమ్మెల్యే అయ్యాడు. 2024లో దాదాపుగా 58,000 ఓట్ల తోటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద ఓడిపోయాడు. ఆయన మళ్ళీ ఎవరో కాదు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి అన్న అవుతాడు. ఆయన చెల్లెల గురించి ఎంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొవ్వూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడాడో ఒకసారి మనం చూద్దాం. బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు, మెడ్నాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేవల్లో కూడా పిహెచ్డి చేసుకున్నావు. అది ఎంత పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథలు. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. ఈ మాట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదో ఈయనకి చెప్పినట్టు నాకు తెలియక అడుగుతా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగానే అప్పటి వరకు బాగున్న వ్యక్తులందరూ ఒక్కసారిగా ఎందుకు మారిపోతారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు జనాల మన్ననలు పొంది ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళగానే ఎందుకు ఇంత దారుణంగా అసలు సమాజం హర్షించకుండా బిహేవ్ ఎందుకు చేస్తారు? అట్లాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దాదాపుగా 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక లేడీ ఎమ్మెల్యే గురించి, ఒక చెల్లెల గురించి, కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గురించి అంత దారుణంగా, అంత జుగుప్సాకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎదురుగా ఉండగా ఇంత దారుణంగా, ఇంత నీచంగా మాట్లాడతాడా? ఈ మాటలు నా నోటికి రావట్లా. బేసిక్గా ఆయన మాట్లాడిన మాటలు ఎంత బరితెగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కూడా అంతే. వాళ్ళ కొడుకు పెళ్లికి రమ్మని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కార్డు ఇవ్వడానికి ఆవిడ వస్తే పసుపు చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిందని చెప్పి భారీ బహిరంగ సభలో ఆయన విమర్శిస్తాడు. సొంత తల్లిని కోర్టు మెట్లెక్కిచ్చాడు ఆస్తుల కోసం. ఆ పార్టీ అధినేత అట్లా ఉన్నప్పుడు ఇట్లాంటి పోరం బొగ్గళ్ళందరూ ఇట్లా ఉండటంలో తప్పే లేదని నా ఫీలింగ్. ఇంత దారుణంగా బిహేవ్ చేశాడు కాబట్టే ఎలక్షన్ల ముందు కూడా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని విపరీతంగా మానసికంగా ఇబ్బంది పెట్టాడు కాబట్టే 58,000 ఓట్ల తేడాతోటి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోయాడు. ఈయన ఎన్నికల ముందు ఇట్లాంటి వ్యాఖ్యలే చేస్తే వేమిరెడ్డి ప్రశాంతి గారు బహిరంగ సభ పెట్టి మా అత్తా మామల అనుమతి తోటి, నా పిల్లల అనుమతితోటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను పెళ్లి చేసుకున్నా అని దమ్ముగా క్లారిటీ ఇచ్చింది. దమ్మున్న మహిళ కాబట్టే కొవ్వూరు నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా 58,000 ఓట్లతోటి నన్ను జనాలు గుర్తించారు, గౌరవించారు. వీళ్ళందరికీ నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో నిరంతరం జనజీవన స్రవంతులా ఉంటుంది. ఇవన్నీ ఓర్చుకోలేక ఆవిడ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం కొవ్వూరు నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇంత దారుణంగా మహిళా ఎమ్మెల్యే గురించి మాట్లాడాడు. ఎన్నికల ముందు ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఉన్న అనితా గారి గురించి అత్యంత దారుణంగా భారీ బహిరంగ సభలో మాట్లాడాడు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న శాడిజం, సైకోయిజం, పిచ్చి అన్ని వీళ్ళందరికీ ఎక్కించినట్టున్నాడు. అట్లాగే ఉంది చూడబోతే. ఇంత దారుణమా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిచ్చోడంట. అందుకే 2.5 లక్షల ఓట్ల మెజారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద కూటమి తరపున నిలబడి ఎంపీగా గెలిచాడు. ఆయన కొన్ని 100 కోట్ల రూపాయలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంచినీళ్ల కోసం, పండగల కోసం, గుళ్ళు కోసం, వివిధ కార్యక్రమాల కోసం, ప్రజలందరి కోసం వెచ్చించి వాళ్ళు నిజమైన ప్రజాసేవ చేస్తుంటే ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఈ వ్యక్తి ఇంత దారుణంగా, ఇంత జుగుప్సాకరంగా ఒక మహిళ గురించి మాట్లాడడం, అది కూడా చెల్లెల గురించి. సిగ్గుందా? 40 ఏళ్ల రాజకీయ చరిత్రను చెప్పుకుంటావు, అసలు సిగ్గుందా నీకు? నీ పక్కనున్న అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు, ఈయన ఇట్లా మాట్లాడుతుంటే ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, బుల్లెట్ దిగిందా రాజా అన్న వ్యక్తి తప్పండి, ఆడవాళ్ళని అట్ట విమర్శించకూడదండి అని చెప్పాల్సింది పోయి పక్క నవ్వడం. ఈ ఎదురుగున్న సైకోలు కూడా ఆయన మాట్లాడే మాటలకి హర్షధ్వానాలు చేయటం. సమాజానికి ఏం మెసేజ్
చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా పర్ఫెక్ట్ గా లేరు. అసలు వీళ్ళు రాజకీయాలలో ఉండడానికే అనర్హులు అనేది నిజంగా ప్రూవ్ చేస్తున్నారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసి ఈ రోజు 11 సీట్లకు పడిపోయి కూడా ఈ పార్టీకి సంబంధించిన నాయకులు బయటకు వచ్చి మహిళా ఎమ్మెల్యేల మీద జనాల మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తా ఉన్నారు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో మంచి కుటుంబంలో అమ్మాయిని ముక్కుపచ్చలారిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండేవాడు. అసలు ముక్కు పచ్చలారిన అమ్మాయినంట ఆయన అడిగితే ఇచ్చి పెళ్లి చూసినోడు అంట మంచి కుటుంబంలో నుంచి. అసలు ఆయన ఇష్టపడ్డాడు, ఆవిడ ఇష్టపడింది, ఆవిడ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు, ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు, ఆవిడ పిల్లలందరూ ఒప్పుకున్నారు, ఈయన పిల్లలు ఒప్పుకున్నారు. నీకేంటి మధ్యలో బాధ? పానకంలో పుడకలాగా నువ్విచ్చి చేసేంత మొగోడివా? నీకు అసలు అంత సినిమా ఉందా? నువ్వా మాట్లాడేది ఆడవాళ్ళ గురించి? సిగ్గులేని సన్నాసేదవా? బోరు బావంట. ఒకసారి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 85 ఏళ్ల మీ అమ్మ ఇంటి దగ్గర ఉంటే ఆవిడని భయపెట్టారు, నిన్న మా ఇంటి మీద దాడికి వచ్చని చెప్పి మీడియా ముందు ఓ ఏడుస్తున్నావు కదా కుక్క ఏడిచినట్టు. ఒక్కసారి ఆ 85 ఏళ్ల మీ అమ్మకి తీసుకెళ్ళి నేను వేమిరెడ్డి ప్రశాంతిని ఇట్లా అన్నాను అని చెప్పి ఒకసారి ఆ వీడియో మీ అమ్మకు చూపి, లేదా మీ ఆవిడకు చూపి, లేదా మీ చుట్టాల్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరికన్నా ఆ వీడియో చూపి నేను మంచిగానే అన్నానని అడుగు. ఎడంకాలు చెప్పు తీసుకొని తనపోతే అప్పుడు అడుగు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్ లో ఈ గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. వాళ్ళు వీళ్ళు చెప్పుకునే గొప్పతనం ఎందుకులే కానీ నల్లపురెడ్డి వెళ్ళి కోవూరు నియోజకవర్గంలో ఎవరైతే ఆవిడకి ఓట్లు వేశారో 58,000 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చారో వెళ్ళి కోవూరు నియోజకవర్గంలో జనాలను అడుగు. నిన్ను 6 సార్లు ఎమ్మెల్యేని చేశారు కదా కోవూరు నియోజకవర్గ ప్రజలు, ఇప్పుడు నిన్ను ఓడిచ్చి ఆవిడని ఎమ్మెల్యేని చేశారు కదా, ఆవిడకి అంత మెజారిటీ రావడానికి కూడా కారణం నువ్వే. నువ్వు ఆమె మీద ఎలక్షన్ల ముందు చేసిన నీచమైన వ్యాఖ్యలు, నీచ రాజకీయమే. ఒక బాడీ షేమింగ్, ఒక మహిళను పట్టుకొని బాడీ షేమింగ్ చేసావు నువ్వు. నీ అంత నీచుడు లేడని కోవూరు నియోజకవర్గ ప్రజలకు అర్థమైంది కాబట్టి, నీ అంత డెకాయిట్ లేడని అర్థమైంది కాబట్టి ఆవిడకి 58,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ఈ రోజు వెళ్ళి కోవూరు నియోజకవర్గానికి నువ్వు ఈ రోజు వెళ్ళి ప్రతి ఊరు తిరుగు, అమ్మా నేను బాగా చేశానా, వేమిరెడ్డి ప్రశాంత్ గారు బాగా చేస్తున్నారా అని అడుగు. గారు అనే మనస్తత్వం నీకు ఉందో లేదో నాకు తెలియదు. ఈ వ్యాఖ్యలను బట్టి నువ్వు గారు అన్నావు, నువ్వు ఏ మహిళను గౌరవించావు. నువ్వు ఇప్పుడు 58,000తో ఓడిపోయావు కదా, నీ నేచర్ ఇప్పుడు నువ్వు బయటపడ్డావు కదా, ఇంత దారుణంగా మహిళను మాట్లాడగల కెపాసిటీ నాకుంది, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి అర్హుణ్ణే అని చెప్పి నువ్వు చెప్పావు కదా. ఇది జనాలందరూ చూశారు. నెల్లూరులో నువ్వు నెల్లూరు జిల్లాలో రాజకీయాలకే పనికి రాకుండా పోయావు. ఆవిడ ఒక్కసారి గెలిస్తే వెళ్ళి అడుగు, ఎవరన్నా నువ్వే బాగా చేసావయ్యా అంటే అప్పుడు వచ్చి మాట్లాడు. పైగా నీ పక్కనున్న లుచ్చాగాడు, బుల్లెట్ గాడు, ఈడు నిన్ను పరామర్శించడానికి వచ్చి దమ్ముందా మగాళ్ళ అని మాట్లాడతారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి అసలు ఈ గొడవతో సంబంధమే లేదు. మీ నల్లపురెడ్డి మాట్లాడిన మాటలు అత్యంత దారుణంగా ఉన్నాయి కాబట్టి అభిమానులకు కోపం వచ్చింది. గౌతమ్ సవాంగ్ గారు చెప్పినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ అని ఒకటి ఉంది కదా, వాళ్ళు ప్రకటించారు. ఇదే అదునుగా చేసుకొని మీరు ఇంకా అక్కడ రచ్చని రెచ్చగొట్టాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా చేయాలి, మేము విధ్వంసం సృష్టించాలి అనుకుంటే బలైపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఇప్పటికన్నా జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోండి. బహిరంగంగా నేను వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను, ఆవిడ పాదాలకి బహిరంగ క్షమాపణ చెప్తున్నానని ఆవిడ పాదాలని పాలతో కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకున్నా కూడా నువ్వు చేసిన పాపం పోదు. నల్లపురెడ్డి గుర్తుపెట్టుకో. ఇంత దారుణంగా మహిళల గురించి మాట్లాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేశంలోనే ఇట్లాంటి దరిద్రమైన పార్టీ ఏ రాష్ట్రంలో లేదు. మా కర్మకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రానికి మా నెత్తిన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీని తీసుకొచ్చి పెట్టి నీలాంటి సైకోల్ని, రోజా లాంటి వేస్ట్ ఫెలోస్ ని, కొడాల నాని లాంటి నోరికి ఏమొస్తుంది ఏమి రావట్లేదు అని తెలుసుకోలేకుండా
లేకుండా రాజకీయాలని బస్టు పట్టించిన సన్నాసుల్ని గుడివాడ అమర్నాథ్ లాంటి ఆయన ఏం మాట్లాడతాడు, ఆయనకి ఏ వ్యవస్థ తెలుసో తెలియదు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడతాడు. శ్రీధర్ అప్పలరాజు లాంటి పోరంబోకుల్ని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేలను చేసి ఇప్పుడు ఎట్టాకు పోయారులే. రాష్ట్రంలో రాజకీయాల్ని దరిద్రం చేసిన పార్టీ ఏమైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దయచేసి ప్రజలారా, ఇట్లాంటి లుచ్చాగాళ్ళు మహిళల గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కళ్ళు ఖండించండి. తప్పు మాట్లాడాడు, వాళ్ళ అభిమానులు వెళ్ళి ఇంటిని విధ్వంసం చేశారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆ బులుగు మీడియాల్లో తప్పు చేశారు, కబడ్దార్ చూసుకుందాం, నా మాటల మీద నేను ఇంకా నిలబడి ఉన్నానంట. ఇంత జరిగిన తర్వాత కూడా, ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత కూడా మాటల మీద నిలబడి ఉంటావా? మనిషి పుట్టకు పుట్టావా, పశువు పుట్టక ఏమన్నా పుట్టావా? నాకు అర్థం కాక అడుగుతా. యూజ్లెస్ ఫెలో.